హలో గాయ్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మూవీ వచ్చేసి యమదొంగ 4K అయితే రిలీజ్ అయితే చేస్తారు. అండ్ ఓపెనింగ్ నుంచి ఇప్పుడు 3 days అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంది. మరి ఈ 3 days గాను యమదొంగ మూవీ ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ 54,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నిన్నటితో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా మందికి థ్యాంక్స్. అండ్ మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యమదొంగ మూవీ చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్తో అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మోర్ ఓవర్ ఎందుకు లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నంటే, ఇంతకుముందు మనము రిలీజ్ చేసింది సింహాద్రి మూవీ చాలా ఐప్తో అయితే రిలీజ్ అయింది. ఎంత ఐప్ అంటే ఒక ఒరిజినల్గా కొత్త మూవీ రిలీజ్ చేసినంత ఐప్లో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. సింహాద్రి మూవీకి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్, స్టార్ కాస్ట్తో అనౌన్స్మెంట్లు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ కాస్ట్తో మాట్లాడించాము అండ్ వీడియో బయటలు ఇలా చాలా అంటే చాలా చేశారు. సింహాద్రి మూవీకి ప్రమోషన్స్ ఓన్లీ ఫ్యాన్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ రేంజ్లో అయితే చేశారు. అండ్ ఆ సింహాద్రి మూవీకి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఓన్లీ ఫ్యాన్స్ కోసమే ఖర్చు పెట్టాలని కూడా ఆ మూవీకి వచ్చిన కలెక్షన్స్ అయితే ఖర్చు పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు యమదొంగ మూవీ వచ్చేసి అయితే ప్రొడ్యూసర్స్ అయితే రిలీజ్ అయితే చేశారు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చేసి యమదొంగ మూవీని కొనుక్కొని మొత్తం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఫ్యాన్స్ ఒక మంచి పని చేయడానికి కోసం అని చెప్పి సింహాద్రిని అయితే రిలీజ్ అయితే చేశారు. బట్ యమదొంగ మూవీ వచ్చేసి మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు లాభాల కోసం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి వాళ్ళు లాభాలు ఎంతవరకు చేయగలుచుకున్నారు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యమదొంగ వచ్చేసి నైజాంలో వచ్చేసి దాదాపు 80 లక్షల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది 3 daysకి వచ్చిన ఫిగర్ అని చెప్పాలి. మీకు డే వైజ్గా చెప్తారు వినండి. Day 1 వచ్చేసి అయితే దాదాపు 1.9 crores అయితే రావడం అయితే జరిగింది. మీకు Day 1 వీడియోలో చెప్పాను 1.8 to 2 crores మధ్యనైతే మనకి Day 1 అయితే అంటే ప్రీమియర్స్ ప్లస్ Day 1 రెండు కలిపి అయితే నేను చెప్తున్నాను. సో ఆ విధంగా 1.9 crores అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. Day 2 వచ్చేసి అయితే మనకి ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా తక్కువనే రావడం జరిగింది. దాదాపు 40 లక్షల వరకు అయితే రావడం అయితే జరిగింది. అలాగే Day 1 చూసుకుంటే ప్రీ సేల్స్ వచ్చేసి దాదాపు 26 వరకు బుక్ మై షోలో బుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ డిస్ట్రిక్ట్ యాప్ మనకైతే ఎంత నెంబర్ తెలియదు, అలాగే పేటీఎం నెంబర్ కూడా తెలియదు. బట్ Day 2 వచ్చేసి దాదాపు 11K వరకు అయితే బుకింగ్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ Day 2 దాదాపు 40 లక్షల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేశారు. అండ్ Day 3 నిన్న వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కావడంతో చాలా చోట్ల ఈవినింగ్ వచ్చేసి స్పెషల్ షోస్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ స్పెషల్స్తో పాటు వాటు టీజర్ని అయితే ప్లే కూడా చేశారు. అండ్ ఫ్యాన్స్ అంతవరకు అయితే ఫుల్గా నచ్చేసింది అండ్ ఫుల్గా అయిపోతే అవుతున్నారు. సో నిన్న ఈవినింగ్ చాలా షోస్ అయితే వేయడంతో, స్పెషల్ షోస్ వేయడంతో మూవీకి దాదాపు 60 లక్షల వరకు అయితే Day 3 అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనం చూసుకుంటే మూవీ 3 days గాను 2.9 crores అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే దాదాపు రౌండ్ ఫిగర్ చేసుకున్న దాదాపు 3 crores అనేది మనకి 3 daysకి అయితే రావడం అయితే జరిగింది. యమదొంగ ఓన్లీ 3 daysకే రిలీజ్ అయితే చేశారు అండ్ 3 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మూవీకి యూఎస్లో చూసుకుంటే దాదాపు అమెరికాలో $22K అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది గ్రేట్ నెంబర్ అని చెప్పాలి. ఎక్కడ 10Kతో స్టార్ట్ అయిన నెంబరు 22K దాకా వెళ్ళే నెంబరే. సో ఈ విధంగా యూఎస్ఏ, కర్ణాటక అండ్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క చోట్ల కూడా దానికి సంబంధించిన కలెక్షన్స్, వాళ్ళు పెట్టిన ఎక్స్పెన్షన్స్, వాళ్ళు పెట్టిన ఖర్చులకి అన్నిటికీ లాభాలు అయితే తీసుకొచ్చాయని చెప్పాలి ఇదే యమదొంగ మూవీ. సో వాళ్ళు రిలీజ్ చేసిన పర్పస్లో మైత్రి మూవీస్ వాళ్ళైతే సక్సెస్ అయ్యారు. విషయంలో ఫెయిల్ అయితే అయ్యారని చెప్పాలి. అది ఏంటంటే మీరే గెస్ చేయండి గైస్. సింహాద్రి మూవీ చాలా ఐప్తో రిలీజ్ చేశారు, చాలా ఈవెంట్లు పెట్టి చేశారు. ఆ మూవీకి 5.2 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టడం జరిగింది. యమదొంగ మూవీని కూడా అదే రేంజ్లో ఐప్ చేసి ఉంటే ఈ 3 daysకే మూవీకి 3 crores కలెక్ట్ చేసింది. అలాంటిది బాగా ఐప్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఇప్పటికి మినిమం 10 కోట్లు కలెక్ట్ చేసేది. ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయితే అయ్యారు. మూవీని ఐప్ పెంచడంలో, మూవీని ఆడియన్స్కి ఇంకా రీచ్ అవ్వడంలో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయితే అయ్యారు. వాళ్ళు ఫెయిల్ కాకుంటే, లేకుంటే వాళ్ళ మూవీ కానీ వాళ్ళు కానీ రిలీజ్ చేయకుంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ రిలీజ్ చేస్తుంటే దీని నెంబర్స్ ఒక రేంజ్లో ఉండేవి. సో ఇప్పటికీ ఈ నెంబర్ 3 crores అంటే మామూలు మ్యాటర్ కాదు గైస్. 3 crores అనేది అంటే మామూలుగా లీస్ట్ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన మూవీకి ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. మనం రీసెంట్గా చూసుకుంటే సలార్ మూవీ చాలా ఐప్తో రిలీజ్ చేశారు. రిలీజ్ ఆ మూవీకి దాదాపు 4 కోట్ల వరకే కలెక్ట్ చేసింది. అండ్ అంతకుముందు ఆరెంజ్ కానీ ఈ మూవీ కానీ అన్ని కూడా 2 crores 2.5 crores కలెక్ట్ చేశాయి. న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్తో ఆ మూవీకి ఆ రేంజ్లో కలెక్ట్ చేసాయి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఓల్డ్ ఫ్యాన్స్తోనే ఈ రేంజ్ కలెక్ట్ చేసి అంటే గ్రేట్ అనే చెప్పాలి. మరి మీరు దీని మీద ఏమంటారు? అండ్ యమదొంగ మూవీ ఎంతమంది థియేటర్లో చూసి ఎంజాయ్ అయితే చేశారు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వార్ టు టీజర్ జనాల ఒపీనియన్ ఎట్లా ఉంది